రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దేవాదాయ శాఖ భూముల వివాదం నేపథ్యంలో అధికారులు సర్వే చేపట్టారు. సర్వే నేపథ్యంలో అఖిలపక్ష నాయకులు అక్కడికి చేరుకొని పరిశీలించి మాట్లాడారు. దేవాదాయ శాఖ భూముల వివాదాన్ని పరిష్కరించి సమస్యను పరిష్కరించాలని, దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనం సంతకం పెడితే వాటి ఫ్రీ చేసినట్టు అలాగే అవి కూడా అటెండ్ అయినా దేనికి అటెండ్ అయినా 60 కాలేగా 63 లేదు కదా సార్, సపరేట్ రాయి 63 ఒకటి రాయి 68 ఒకటి రాయి 80 పాయింట్ పెట్టింది సపరేట్ రాయాలి, సంతకం పెడతాం. 63 రాయింది సార్, సంతకం పెడతా. ఈ 68 రాలేదు, 68 నాకు అవసరం లేదు. 68 నేను అలాగే సర్టిఫై చేసి దీపుని కొలవంగా నేనున్నా దాంట్లో ఇచ్చేంత లేదా నేను చెప్పుడు నా సర్టిఫై ఎందుకు కానీ 60 63 కోట్ల రూపాయల విలువ చేసే భూమిలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, రాజకీయ నాయకులు మాకు అనుమానం వస్తుంది. ఇక్కడ స్థానిక శాసనసభ్యుని యొక్క ప్రమేయం ఇల్లు ఉన్నట్టున్నది, ఆయనకి ఇలా భాగస్వామ్యం ఉన్నట్టున్నది. కనుక మేము ఎప్పటి నుండో దీంట్లో ఎక్కువ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఎక్కువ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాము. దాంట్లో భాగంగా సర్వేయర్ గారిని అపాయింట్ చేసిండ్రు. ఇక్కడ 03/5757 నెంబర్ మీద మున్సిపల్ డిటిసిపి లేఅవుట్ను శాంక్షన్ చేసింది సిరిసిల్ల మున్సిపల్. ఇందులో 100 ఫీట్ రోడ్కు 40 ఫీట్లతోటి అప్రోచ్మెంట్ రోడ్గా తీసుకొని పర్మిషన్ ఇచ్చిర్రు. అక్కడ 27 ఫీట్లే ఉన్నది. మరి ఈరోజు పేపర్ మీద చూసి పర్మిషన్ ఇచ్చిర్రా, ఫిజికల్ ఎంక్వైరీ చేసిండ్రా అన్నది ఆ అధికారులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదే రకంగా ఈరోజు అక్కడి నుండి వచ్చిన తర్వాత 1563 సర్వే నెంబర్లో విశ్వనాథ స్వామి ఆలయంకు సంబంధించిన 22 గుంటల భూమి ఉన్నది. మరి ఈరోజు ఈ విశ్వనాథ స్వామి ఆలయం యొక్క భూమిని ఎంక్రోచ్మెంట్ చేసినరని రెవెన్యూ ఏడీ గారు, మరి ఎండోమెంటు సర్వేయర్ గారు దీన్ని పంచనామా చేసి ఇచ్చే పరిస్థితి ఉన్నారు. ఎంక్రోచ్మెంట్ వచ్చేసి ఇక్కడికి సుమారుగా ఒక 20 ఫీట్లు ఉన్నది రోడ్. ఈ 22 గుంటల విశ్వనాథ స్వామి ఆలయంలో నుండి ఒక 3 గుంటల భూమిని ప్రైవేటు వ్యక్తులు మున్సిపల్ రోడ్డు కింద రిజిస్ట్రేషన్ చేశారు. అదే రకంగా 1581 సర్వే నెంబర్లో 2 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని డిమార్కేషన్ చేయమన్నాం, దాన్ని ఇంతవరకు డిమార్కేషన్ చేస్తలేదు. ఇక్కడ సర్వేయర్ గారు, ఎండోమెంట్ సర్వేయర్ గారు చేసినారు, ఒక హద్దు చూపెట్టిర్రు, ఏడీ గారు వచ్చినారు, ఇంకో హద్దు చూపెట్టినారు. మరి ఇక్కడ ఈ కొత్త చెరువుకి వెళ్ళి వ్యవసాయ భూములకు ఉండే నాలా, ఇక్కడ 2 ఫీట్ల నాలా చూపెట్టిర్రు. మ్యాప్లో 6 నుండి 8 ఫీట్ల నాలా ఉన్నది, దాన్ని 2 ఫీట్లు ఉన్నది వ్యవసాయ నాలా అని చెప్పి ఈరోజు మున్సిపల్ వాళ్ళు కూడా 2 ఫీట్ల మోరికి పర్మిషన్ ఇస్తలేరు. ఆ 2 ఫీట్ల నాలా చూపెట్టిర్రు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు దేవాదాయ భూమిని వాళ్ళ సర్వే నెంబర్ చూసుకొని డిమార్కేషన్ ఎండోమెంట్లు వేసి రిజిస్ట్రేషన్ చేసిరో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కేసులు చేయాలి. అదే రకంగా దీనికి అనుమతులు ఇచ్చిన అధికారులందరినీ దీంట్లో భాగస్వాములు చేయాలి. ఎవరైతే పేపర్ ప్రకారం ఇచ్చారో మౌక మీద చూడలేదు కనుక వాళ్ళందరి మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి. ఏదైతే 03/5757 లేఅవుట్ను ఈ మల్టిపుల్ అలిగేషన్స్ ఉన్నందున ఆ లేఅవుట్ను క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము అఖిలపక్షం నుండి డిమాండ్ చేస్తాం.